విశాఖ క్రైమ్ ఏడీసీపీ మోహన్ రావు ప్రెస్ మీట్. 2 రాష్ట్రాలను హడలెత్తించిన ఘరానా గజ దొంగను అరెస్ట్ చేసిన ద్వారకా క్రైమ్ పోలీసులు. 8:30 గంటలకు డోర్ నెంబరు 49, 26, 35 1వ అంతస్తులోని ప్లాట్ఫామ్ నెంబరు 102 రాధామాధవ్ టవర్స్ మధురానగర్ విశాఖపట్నం సిటీలో నిర్వహించుతున్న కంప్లైంట్ అయిన మరకాని కృష్ణ గారు తన అమ్మమ్మ గారి వర్ధంతికి వెళ్ళడానికి గాను తన ఇంటికి తాళం వేసుకొని కుటుంబ సభ్యులతో కలిసి కాకినాడ వెళ్ళగా మరునాడు అంటే రెండో రోజు 2/3/2021 తేదీన ఉదయం 8:30 గంటలకు తన ప్రక్కన ఇంటిలో ఉన్న శ్రావణి గారు ఫోన్ చేసి వారి ఇంటి తలుపు తాళం పగలగొట్టి ఉందని తెలియపరిచారు. దాని మీద వెంటనే కంప్లైంట్ తన కుటుంబ సభ్యులను తీసుకొని కాకినాడ నుండి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు తన ఇంటికి చేరుకొని తన ఇంటిలోకి వెళ్ళి చూడగా తన ఇంటి బెడ్రూమ్లోని మంచం మీద వారి బీరువా పట్టుకొని పెట్టినట్లు మరియు బీరువా తలుపు పగలగొట్టి ఉందని తన బీరువా నందు ఉంచిన బంగారు ఆభరణాలు సుమారు 23 తులాలు మరియు 1 లక్ష నగదు మొత్తం 6,75,000 రూపాయలు విలువైనవి కనిపించకుండా పోయినాయని మరియు సదరు బంగారము మరియు డబ్బులు ఎవరో గుర్తు తెలియని నేరస్తులు తన ఇంటిలోకి తలుపు తాళం పగలగొట్టి ప్రవేశించి దొంగిలించారని ద్వారకా క్రైమ్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు. దాని మీద కంప్లైంట్ గారు 2/3/2021 తేదీన క్రైమ్ నంబరు 33/25 అండర్ సెక్షన్ 331 క్లాజ్ 4, 305 క్లాజ్ ఏ బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. దాని తర్వాత డీసీపీ క్రైమ్ శ్రీ లతామాధురి గారు అలాగే నేను ఏసీపీ క్రైమ్ శ్రీ లక్ష్మణరావు గారు ఆదేశాల మేరకు ద్వారకా క్రైమ్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ శ్రీ వి చక్రధరరావు గారి ఆధ్వర్యంలో ద్వారకా క్రైమ్ ఎస్ఐ రాజు, ద్వారకా సబ్ డివిజన్ క్రైమ్ సిబ్బంది అయిన ఏఎస్ఐ డి కిషోర్ బాబు, కానిస్టేబుల్స్ వి అప్పలనాయుడు, ఎన్ఏ రాజు, ఎన్ అప్పలరాజు, కె అగస్టిన్, ఎన్ జగత్ కిరణ్లు బృందాలుగా విడిపోయి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఫింగర్ ప్రింట్స్ విభాగము వారు నేరస్తులు కొన్ని వేలిముద్రలను సేకరించి మరియు నేరస్తుల పరిసర ప్రాంతాల చుట్టుప్రక్కల ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించి చూడగా నేరం జరిగిన 2 రోజుల తర్వాత ఫింగర్ ప్రింట్ బ్యూరో వారు నేరస్తులను సేకరించిన ఫింగర్ ప్రింట్స్ తెలంగాణ రాష్ట్రం చెందిన పాత నేరస్తుడైనటువంటి తిప్పరాజు రామకృష్ణరాజు ఎలియాస్ రాము, అభిరామ్ ఎలియాస్ సీను, సన్నాఫు బాలయ్య, వయసు 26 సంవత్సరాలు, రజిగా హౌస్ నెంబర్ 8-2-299/FAE 45 అంబేద్కర్ నగర్ రోడ్ నెంబర్ 9 ఫిల్మ్ నగర్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్. నేటు ఎపటాల గ్రామం పెదకోతపల్లి మండలం అని అలాగే మహబూబ్ నగర్ జిల్లా అని నేరస్తుని వేలిముద్రలతో సరిపోయినవని రిపోర్ట్ ఇవ్వగా అప్పటి నుండి ద్వారకా సబ్ డివిజన్ సిబ్బంది బృందాలుగా విడిపోయి హైదరాబాదు, సికింద్రాబాదు, మహబూబ్ నగర్, హుజూర్ నగర్, కోదాడ పరిసర ప్రాంతాల్లో ముద్దాయి గురించి వాకప్ చేయడం జరిగింది. మళ్ళీ ముద్దాయి యొక్క కుటుంబ సభ్యులు, బంధువులు మరియు స్నేహితులపై నిఘా ఉంచడం కూడా జరిగింది. తరువాత 6/5/25 తేదీన హైదరాబాద్ నుండి గల ఎస్ఆర్ నగర్ పోలీసు వారు ముద్దాయి మేళాళుడు అయిన అశోక్ని మరియు అతని యొక్క భాగ్యమ్మను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి పై కేసులో ముద్దాయినటువంటి తిప్పరాజు రామకృష్ణ ద్వారకా పోలీస్ స్టేషన్ క్రైమ్ నందు రిజిస్టర్ అయిన పై కేసులో దొంగిలించిన సొత్తులో
అతని మేనలుడు అశోక్ ఉంచమని ఇచ్చిన కొంత భాగమైన 3,40,000 రూపాయల నగదును మరియు కొన్ని బంగారు వస్తువులు సీజ్ చేసి వారిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. అంత తర్వాత ద్వారకా ఎస్ఐ గారు బృందాలుగా వెళ్ళి అక్కడ అశోక్ వాడుతున్న ఫోన్ నెంబర్లు మరియు తిరిగిన ప్రదేశాల టవర్ డంపు లొకేషన్ ఆధారంగా తిప్పరాజు రామకృష్ణ ప్రస్తుతం వాడుతున్న ఫోన్ నెంబర్ని తెలుసుకొని సదరు ఫోన్ నెంబర్ ట్రాకింగ్లో పెట్టి నిన్న 13/5/20 తేదీ సంవత్సరం తేదీన సదరు ముద్దాయి లొకేషన్ మద్దిలపాలెం పరిసర ప్రాంతాల్లో రావడంతో ద్వారకా క్రైమ్ ఇన్స్పెక్టర్ వి చక్రధరరావు గారు మరియు అర్లవ సబ్ ఇన్స్పెక్టర్ ఏ హరికృష్ణ గారు మరియు సబ్ డివిజన్ క్రైమ్ సిబ్బంది బృందాలకు ఏర్పడి సదరు ముద్దాయిని అరెస్టు చేయడం జరిగింది. సదరు ముద్దాయిని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ ఇవ్వడం జరిగింది. జ్యుడిషియల్ కోర్టుకి జరగడం అయింది. ముద్దాయి యొక్క వివరాలు: తిప్పరాజు రామకృష్ణ ఎలియాస్ రాము, అభిరాము ఎలియాస్ శ్రీను, సన్నాఫ్ బాలయ్య, వయసు 26 సంవత్సరాలు, రజిక, హౌస్ నెంబరు అలాగే అంబేద్కర్ నగర్, రోడ్ నెంబర్ 9, ఫిల్మ్ నగర్, జూబ్లీ హిల్స్, హైదరాబాదు. నేటివ్ ఆఫ్ ఏరియా ఎపటాల్ గ్రామం, పెదకోతపల్లి గ్రామం, మహబూబ్ నగర్ జిల్లా. అలాగే మేము ప్రస్తుతం మా వద్ద ఉన్న రికవర్ చేసిన సొత్తు గురించి మీకు